మాం ఉత్తరేవతు ఓం ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహ ఐశాన్యాం సదావతు ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహ చ ఊర్ధ్వం సదావతు ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధో మాం సదావతు ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహ మాం సర్వతోవతు. ఇదనమాట. ఇదం విశ్వజయన్నామ కవచం బ్రహ్మరూపకం. దీనికి కవచమునకు సరస్వతీ కవచము విశ్వజయము అని పేరు. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. పూర్వం గంధమాదన పర్వతం మీద శ్రీకృష్ణ పరమాత్ముడు నరనారాయణులని తన శరీరము నుంచి పుట్టిన ఇద్దరు ఋషులకు ఇచ్చాడు. ఎంతోమందికి క్రమక్రమంగా ఈ మంత్రం వెళ్ళింది. జీవితంలో ఇది స్వీకరించిన వాడు ముందుగా గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. అటువంటి నమస్కారం కర్రలాగా పడిపోతే సాష్టాంగ దండ ప్రణామం. ప్రణమ్య దండవద్భూమౌ కవచం ధారయేత్సుధీ. ఎప్పుడు గురువు దగ్గర అలాగా సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు ఈ మంత్రం కవచం ధారణ చేస్తే వాడు మహత్తర శక్తి పొందుతాడు. పంచలక్ష జపేనైవ సిద్ధంతు కవచం భవేత్. తన జీవితంలో ఎవడైనా 5 లక్షలు ఈ కవచం, కానీ కవచం 5 లక్షలు జపిస్తే ఈ సరస్వతి మన శరీరమునకు చర్మం అయిపోయి కవచమై కాపాడుతుంది. యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధములు తగలకుండా కవచం ధరిస్తాడు. అప్పుడు ఎవడన్నా బాణమో లేకపోతే ఏ తుపాకీయో కాలిస్తే ఆ తుపాకీ గుండు ఈ కవచానికి దగ్గర కింద పడిపోతుంది. యుద్ధానికి వెళ్ళేవాడి శరీరమునకు రక్షణ కవచం. ఇది సరస్వతి కవచం. అంటే సరస్వతియే మన శరీరాన్ని ఆవహిస్తుంది. అప్పుడు వీడు ఆపాదమస్తకం సరస్వతి అవుతాడు. ఈ సరస్వతి వీడిని సర్వకాల సర్వావస్థలలో రక్షిస్తుంది. సరస్వతి కవచమై రక్షిస్తుంది మనని. ఇంకా వాడికి తిరుగా. అందుకే అలాంటి వాడు మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారి సన్నిధానంలో కచేరీ చేయగలుగుతాడు. ఈ విధంగా 5 లక్షలు చేసిన వాడు మహాకవచాన్ని పొందుతాడు. వాడు బృహస్పతితో సమానుడవుతాడు. మహావాగ్మి, బాగా మాట్లాడగలుగుతాడు. కవీంద్రశ్చ, కవి అవుతాడు.